హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. శనివారం శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ శనివారం అందరికీ చాలా మంచిగా జరగాలని, ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని స్టార్ట్ చేస్తున్నానండి. ఏదో రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లో పోయి వింటూ మీకు అర్థం కాదు, మీరు ఏదో పని చేసుకుంటూ వింటూ మీకు అర్థం కాదు. ఆన్ ప్యాసివ్ అనేది కొన్ని తరాలకు సంబంధించినది, గుర్తుపెట్టుకోండి. కొన్ని తరాలకి, ముందు తరాలకి, భావి తరాల వాళ్ళకి చెందినది ఇది. ఆన్ ప్యాసివ్ అనేది మనకే కాదు. అంత పెద్ద ఆపర్చునిటీ స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్లో, క్యాట్మోలో మనకి ఆదాయాన్ని, బిజినెస్ని, మొత్తం వ్యాపార వ్యవస్థ అంతా మనకి అందిస్తున్నారు ఆటోమేటిక్గా, మన ప్రమేయం లేకుండా. అటువంటి ఆపర్చునిటీకి మనం ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి, అది మీరు కొంచెం ఆలోచన చేసి, మీకోసం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి దిలాన్ గారు చెప్పారు కదా మనకు, నిన్నటి రోజు చెప్పారు, కనీసం అంటే ఇప్పట్లో మనకు వచ్చే అవకాశాలు లేవు, చాలా జరుగుతోంది, చాలా పెద్దగా జరుగుతోంది, బ్రహ్మాండంగా జరుగుతోంది వరకు. యాష్ గారు ఫుల్ బిజీ ఉన్నారు, మనకు ఒక సంవత్సరం లోపల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు. ఈ సంవత్సరం లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు, ఎప్పుడన్నా రావచ్చు అన్నారు. అంటే ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అంటే ఎంత? December 31. 6 నెలలు, 7 నెలలు ఉంది. ఇప్పటి నుంచి 7 నెలలు ఉంది, 7 months ఉంది. ఈ విషయాన్ని తీసుకొని చాలామంది భయపడ్డారు, అధైర్యపడ్డారు, ఇబ్బంది పడ్డారు, మనస్తాపానికి గురయ్యారు, నిరుత్సాహపడ్డారు. వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే, అలాంటి ఫౌండర్స్కి అందరికీ నేను చెప్పడం ఏంటంటే, దయచేసి ఏం చెబుతున్నారో వినండి. ఏం చెప్పారో కూడా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, February 24 మన యాష్ గారు వచ్చి వెబినార్లో చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఫిబ్రవరి నుంచి ఒక 6 months మనకు పట్టొచ్చు అని చెప్పారు, లేదా అంత కూడా పట్టదు అని ఒక మాటగా కూడా చెప్పారు. అంటే ఆ లోపు జరగచ్చు, అంతవరకు పట్టచ్చు, లేదా ఈ లోపు జరగచ్చు అని చెప్పారు. రైట్, అలాగని చెప్పేసి ఇప్పుడు మనకు వచ్చింది, టైం వచ్చింది, 6 months టైం వచ్చింది, 6th month టైం వచ్చింది మనకు. ఈ విషయాన్ని దిలాన్ గారు ఏం చెప్పారు లాస్ట్ టైము, ఒక 10 రోజుల కిందట, ఒక 6 days బ్యాక్, 5 days బ్యాక్ ఏమో వచ్చారు, చెప్పారు. అప్పుడు అసలు మీరు వీడియోలు పెడితే కూడా చూడరు. డబ్బులు ఒకటి కావాలి, డబ్బు ఒకటి కావాలి, డబ్బు ఒకటి కావాలి కదా. డబ్బుకి మీరు స్టిక్ ఆన్ అయిపోయినారు కదా. దయచేసి గ్రూప్లో లెఫ్ట్ అయిపోండి. డబ్బులు వచ్చినప్పుడు అందరికీ ఎట్లా తెలుస్తుంది, ప్రపంచమంతా తెలుస్తుంది. హిందూపురం ఒకటే కాదు, ప్రపంచమంతా తెలుస్తుంది. ఇండియానే కాదు, అమెరికానే కాదు, అంతా తెలుస్తుంది, ప్రపంచమంతా తెలుస్తుంది. ఆ రోజు మీకు ఎవరైతే అవకాశం ఇచ్చింటారో వాళ్ళు గుర్తుంటే మీకే, వాళ్ళు చేపట్టుకోండి, వాళ్ళు చూపిస్తారు కదా. మన గ్రూపులో ఎందుకు మీరు? నేను ఫౌండర్లకి అడుగుతున్నా, ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో అట్లాంటి ఫౌండర్లకి అడుగుతున్నా. గ్రూప్లో మేము ఇంత కష్టపడి ఇంత సమాచారాలు సేకరించి మేము పెడుతుంటే కనీసం స్పందన లేదు, స్పందన లేదు. ఎవరి కోసం మేము గొంతు చించుకుంటున్నామండి? ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నామండి? ఇంత టైం అయినా కూడా ఇంకా మేము బ్రష్ కూడా చేయలేదు, టిఫిన్ కూడా చేసి ఉండలేదు. ఈ టైం అయినా కూడా కనీసం కాఫీ తీసుకుని ఉండలేదు. ఇంత టైం అయినా కూడా పొద్దుటి నుంచి ఇవే పనే. ఏం వచ్చింటుందా, మా వాళ్ళకి ఏం చెప్తామా, మా వాళ్ళకి ఏం చెప్తామా. ఫౌండర్లు ఇబ్బంది పడతారు, మానసిక క్షోభ పడతారు. వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆ స్ట్రెస్ నుంచి బయటకు లాగాలి వాళ్ళని అని చెప్పేసి రకరకాల విషయాలు సేకరణ చేసి, లీడర్లతోటి డిస్కషన్ చేసి, మేమంతా కష్టపడి ఈ రకంగా మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం, రాత్రి పగులు అనుకోకుండా. మీరు చూడాలి కదా, మాకెంత సంతోషం అవుతుంది చూస్తే. కాబట్టి ఇది మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాం మనమైతే. మన వ్యాలెట్లు కూడా నిజంగానే మనకి క్రిస్ గారు కూడా చెప్పారు, మైక్ ఎల్లీస్ గారు కూడా చెప్పారు, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. ఇవాళ యువర్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ అని, యువర్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ ఫౌండర్స్ అని చెప్పారు. ఎన్నో రకాలుగా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. మనం అన్ని గమనిస్తూ ఉండాలండి, అన్ని తెలుసుకుంటూ ఉండాలి. చాలా గొప్ప గొప్ప విషయాలు బ్యాక్ అండ్ జరిగినాయి. అదే జాన్ వైట్ బిల్ మస్ట్ గారు చెప్పారు, పాపప్ వచ్చేసింది, అంతే అయిపోయింది, ఏమీ లేదు అక్కడ, దాంట్లో ఏం లేదంటున్నారు. చాలా మంది డీలా పడిపోయారు. అరే బాబు, అందులో ఏముందో తెలుసా? బద్దలవుతాయి మీ మెదళ్ళు, జాగ్రత్త అని ఇచ్చాడు జాన్ వైట్ బిల్ మస్ట్ గారు. చూడండి, బ్లాస్ట్ అవుతాయంట మైండ్స్. అలా ఉండబోతుంది మన జీవితం మొదటి రోజు నుంచే. ఎవరు ఎక్స్పెక్ట్ చేసినది కాదు ఇది, చెప్పింట గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు నుంచే బీభత్సం. గ్లోబల్ లాంచ్ అయిన మొదటి రోజు నుంచే మెదళ్ళు చెదరకపోతే మాట్లాడండి. అలా ఉండిపోయింది మెసేజ్. అది మనకి ఏం అర్థం అవడంలే. కొత్తది ఒకటి తీసుకొచ్చాం,
ఉత్తేజకరంగా ఉంది, చాలా చాలా హైఫైగా చెప్పారు. మత్తిపోతుందని చెప్పి ఇచ్చారు, బయటకు తీసుకురాగానే మత్తిపోతుందని చెప్పారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయ్యాం. ఇలా ఉండబోతుంది లైఫ్, మా జీవితాలు ఇలా ఉండబోతున్నాయి, మా ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్, నా పర్సనల్ ఫౌండర్ అకౌంట్ ఐడి ఇలా ఉండబోతుంది. మాకు ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ మేము. వాళ్ళు చిన్నగా ఇచ్చినా తట్టుకుంటాం, పెద్దగా ఇచ్చినా తట్టుకుంటాం. మీరు ఇంకా చిన్నగా కూడా ఆలోచన చేయకుండా పోతున్నారు. మీరు ఇంకా పెద్ద విషయానికి మీరు తట్టుకోగలుగుతారా? మీ మైండ్ సపోర్ట్ చేస్తుందా? మీ శరీరం సపోర్ట్ చేస్తుందా? ఆ రోజు దయచేసి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. చాలా మంచి విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, గొప్ప గొప్ప విషయాలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. చాలా విషయాలు మా వరకు వచ్చాయి. వాటిలో 2 స్లైడ్స్ నేను నిన్న నైట్ పెట్టాను మీకోసమే. అవి చూసారో లేదో కూడా నాకు తెలియదు. చూసుంటే మీరు అదృష్టవంతులే. చూసి అర్థం చేసుకుంటే అదృష్టవంతులు, చూస్తే అదృష్టవంతులు కాదు. చూసి అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులు. దయచేసి మై డియర్ ఫౌండర్స్, ప్రతి ఒక్క స్లైడ్, ప్రతి ఒక్క మెసేజ్, ఏం మ్యాటర్ టైప్ చేసినాం, ఏముంది, ఏం కథ అన్ని దయచేసి వినండి, చదవండి, అర్థం చేసుకోండి. ఎటువంటి వీడియోలు ఎవరు పెట్టినా ఆ వీడియోలు చూసిన తర్వాత ఎవరు భయపడే అవసరం లేదు. నిజాలు తెలుసుకోండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి. ప్రతిరోజు మేము మీకోసం అప్డేట్స్ మేము ఇస్తూనే ఉన్నాం. మేము ఇదే పనిగా పెట్టుకున్నాం, ఇదే బాధ్యతగా పెట్టుకున్నాం, ఉద్యోగంగా పెట్టుకున్నాం, చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్నాం మీకోసం. ఎవడెవడు ఎన్ని మాటలు మాట్లాడినా వెనకల, మా ముందు కాదు మా వెనక మాట్లాడినా తట్టుకోగలుగుతున్నాం. అలాంటి వాళ్ళందరినీ కూడా అంతే అండి. ఇప్పుడు పాత అందరిది బాధ్యత. మేము ఒక్కరమే గొంతు చించుకొని పోతుంటే సంబంధం లేదు, ఒదిగేదేమీ లేదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేసి నిజంగా నిజాయితీగా మీరు మా ఆడియోల్ని మనస్ఫూర్తిగా వింటున్నట్టయితే, ఎక్కడన్నా మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇతరత్ర గ్రూపుల్లో ఏదైనా వచ్చినట్టయితే, మెసేజ్ వచ్చినట్టయితే, నెగిటివ్ మోడ్తో వచ్చినట్టయితే, మమ్మల్ని విమర్శించినట్టు వచ్చినట్టయితే, దయచేసి అట్లాంటి వాళ్ళకి మేము పెట్టే మెసేజ్లు మీకు అర్థమై ఉంటే దయచేసి వాళ్ళని మీరు స్పందించండి. ఆ మ్యాటర్కి మీరు స్పందించండి చాలు. మాకు వాళ్ళతో గొడవలు పెట్టుకునే అవసరంలే, మీరు బండబూతులు తిట్టే అవసరంలే, స్పందించండి చాలు. ఎవరైనా వాళ్ళు ఏం పెట్టినారా, మీరేం పెడుతున్నారా, ఇట్లా పెట్టొద్దంటారు బాబు, ఇట్లా చేయదు తప్పు, ఇది మీరు చేసుకోండి, మీరు చెప్పుకోండి, ఇంకొకరి గురించి మాట్లాడుకోవద్దని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ ప్రాంతంలో వాళ్ళ అక్కడక్కడ ఆ సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా కానీ మీరు అటాక్ చేస్తారు తప్ప వాళ్ళు రూట్లోకి రారు, దారిలోకి రారు. లేకపోతే వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి మీ అందరూ బాధ్యత. మేము ఒక్కరు మాట్లాడటమే కాదు, మేము మాట్లాడిన విషయాలు మమ్మల్ని నిజంగా మీరు అభిమానిస్తుంటే, మమ్మల్ని ఆదరిస్తుంటే, మా శ్రేయోభిలాషులు మీరు అయ్యి ఉంటే దయచేసి మీరు రేపు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఎవరు ఏం మాట్లాడినా బయట దయచేసి మీరు రియాక్ట్ అవ్వాల్సిందే. రియాక్ట్ అవ్వకపోతే మన తప్పు. స్పందించండి, కనీసం స్పందించండి చాలు, హ్యాపీ. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ రిపీట్ కారు. ఫౌండర్స్ ఇదంతా మీ అందరూ చాయిస్. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. లేదా మేము ఈ సంక్షోభంలో పడిపోయి మీకు చెప్పే విషయాలు చాలా మీకు చెప్పుకోకుండా ఇప్పటికే మేము చాలా దాచిపెట్టాం. చాలా విషయాలు దాచిపెట్టామంటే ఎవరో నెలకొకసారి వెబినార్లు చూసుకొని ఆ వచ్చిన అప్డేట్ని వచ్చి బయట చెప్పడం కాదు. ప్రతిరోజు ప్రతి పూట, ప్రతి సెకండ్, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఆన్పేస్తా నిండి ఉన్నాం. వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ఎక్కడెక్కడ వస్తాం, నలుమూల 360 degrees మేము కవర్ చేస్తున్నాం సేకరణ కోసం. ఎక్కడెక్కడ వస్తున్న మంచి మంచి మెసేజెస్ అన్ని కూడా మేము తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాం. మేము ఆల్రెడీ రోజు కొంతమంది పర్సనల్గా మేము కొన్ని వాయిస్ చాట్స్లో మేము అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా బాగుండాలి. మీ అందరికీ కూడా అన్ని విషయాలు మేము చెప్పగలగాలి అంటే మీరు ఎదుర్కోవాలి, స్పందించాలి. కొట్టే తిట్టే అవసరం లేదు, బండిబూతులు తిట్టే అవసరం లేదు, వాళ్ళే మీరు స్పందిస్తే చాలు. ఇదే మేము కోరేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం, భయపడే అవసరం లేదు. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. నేను కూడా ఇప్పుడు అన్నాను వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ అని. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పాపప్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. హ్యాపీగా ఉందాం, దగ్గరలో మనందరం కూడా గెలిపోతున్నాం. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.